స్పైన్ కార్డ్ ఇంజూర్డ్ మధుసూదన్ రావాలి తన మిస్సెస్. తను కూడా టోటల్గా బెడ్ రెస్ట్, తనకు కూడా స్పర్శ ఉండదు, తనకు బాగా ఏ పని చేసుకోలేడు. వాళ్ళ మిస్సెస్ కూడా హ్యాండిక్యాప్డ్ అయ్యి వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకుని ఒక 2 years 3 years అయింది. అయినా కానీ మేము ముందుకెళ్ళాలి, వైకల్యం మాకేమో పెద్ద అది కాదు, దాన్ని జయించి మేము జీవితాన్ని గడపాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆదర్శ దంపతులుగా పెళ్లి చేసుకొని కొంతమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వాళ్ళకు ఎట్లా ప్రాబ్లం ఉందనేది వాళ్ళ నోటి ద్వారా విందాం. నా పేరు లలిత, మా హస్బెండ్ పేరు మధుసూదన్ రావు. మేమిద్దరం లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాము. అంటే నాకు ఫ్యామిలీ ఉంది, దాదాపుకి ఫ్యామిలీ ఉంది. ఇంకా అంటే నా ఫ్యామిలీ వచ్చేసి చాలా పూరు, వాళ్ళు బాగా ఉన్నట్లే కానీ అతన్ని పట్టించుకోరు. ఆయన ఉండి నన్ను ఎవరిని పట్టించుకోరు. మన ఇద్దరం మ్యారేజ్ చేసుకున్నాము అంటే మేము ఓకే అని పెళ్లి చేసుకున్నాము. మా పెళ్లికి అందరు వచ్చారు కానీ ఇప్పుడైతే మాకు ఏ సపోర్టు లేదు. మేము అందరినీ కాదని పెళ్లి చేసుకున్నందుకు మా మీద కోపంగా కూడా ఉంది, వాళ్ళకి పట్టించుకోరు మమ్మల్ని. అయినా మేము ఏం పట్టించుకోము వాళ్ళ గురించి. ఇలాగే మా పెన్షన్ ద్వారా మాకు ఒక బాబు 6 years. మా బాబుని మేము చదివించుకుంటూ మా బాధ అంటే ఎవరికి ఎందుకు భయపడాలి, మనం పెళ్లి చేసుకున్నాం కదా, మన కాళ్ళ మీద మనం నిలబడి చూపించాలి అనేది నాది. అంటే నాకు అలాగే ఉంటుంది, నా ఆలోచన అదే, మా హస్బెండ్ ఆలోచన కూడా అదే. ఇంతవరకు అయితే ఒకరిని చేయి చాపి మాత్రం వాళ్ళ అమ్మ వాళ్ళని కానీ మా తరపు నుండి మా అమ్మ వాళ్ళని కానీ ఎవరిని ఏమి ఆశించాము. ఇలాంటి వాళ్ళు ఇట్లా వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా సహాయం తీసుకొని మేము ముందుకు వెళ్తున్నామే తప్ప మేము మా పుట్టింటి వాళ్ళ నుండి కానీ మా అత్తగారి తరపు నుండి కానీ ఎలాంటి మాకు అనేది ఇంత గుడంగా అసలు ఏ హెల్ప్ అనేది లేదు. కాకపోతే ఇంకా మీదంగా మీరు పెళ్లి చేసుకున్నారనే కోపం కూడా మా మీద చాలా ఉంటుంది. అయినా మేము అట్లాంటివి ఏం పట్టించుకోము. ఎందుకంటే మనం పుట్టింది మేము ఇలా కావాలని మేమైతే చేసుకోలేదు కదా. నేను ఇలా నాకు దేవుడు ఇలా ఇచ్చిండు, నాకు అలా జరిగింది అంతే మేము చేసుకున్నాం. ఒకరి మీద ఆధారపడి బతకాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి అందరం ఇలాగే అనుకొని మనం ఒక ముందడుగు వేయాలని నా ఆశ. ఒకరి కూడా మనం ఇలా ఉన్నాము అని ఎప్పుడు అధైర్యంగా అస్సలు ఉండకూడదు. మా ఆయనకు ఈ మధ్య ఇంత ముందుకు కొంచెం హ్యాపీగానే కొంచెం లేచి నడుస్తూ ఉండేవాడు, కానీ ఈ మధ్య అసలు అది కూడా ఒక 2-3 అడుగులు వేసే వరకు పడిపోతున్నారు. అదే కొంచెం బాధ అనిపిస్తుంది. అంతేగాని వాళ్ళకు థ్యాంక్స్, అసలు చాలా హెల్ప్ చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. ఇలాగే మాకు ఎప్పుడు హెల్ప్ చేస్తూ ఉండాలని వాళ్ళు కోరుకుంటూ ఉన్నాను. సివియర్ డిజేబిలిటీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో వీటూ హెల్ప్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో మనం మధుసూదన్కి నిత్యావసర సరుకులు హెల్ప్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.